హాయ్ అండి, వెల్కమ్ టు దీత్యాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి. మనకి కర్రీ పాయింట్స్లోను క్యాటరింగ్స్లోను చేస్తారు కదా, ఆ స్టైల్లో గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. మీరు ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దీత్యాస్ కిచెన్. గోంగూర ఒక పెద్ద కట్ట లేకపోతే 2-3 చిన్న కట్టలు తీసుకుని బాగా శుభ్రంగా కడిగేసి ఆకులన్నీ తుంచి పెట్టుకోవాలి. ఆ పెట్టుకున్న ఆకుల్ని కొద్దిగా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకుంటున్నాను. మరి పెద్దగా కాకుండా చిన్నగా కట్ చేసుకుని పెట్టుకుంటే మనకి ఈజీగా ఫ్రై అవ్వడానికి బాగుంటుంది. ఇప్పుడు ఒక తవా తీసుకుని కొద్దిగా వేడైన తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి 1/8 స్పూన్ మెంతులు, చాలా కొద్దిగా వేయండి, ఎక్కువ వేస్తే చేదు వస్తుంది. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1.5 టీ స్పూన్ ధనియాలు, ఒక 2 టీ స్పూన్లు శనగపప్పు, పచ్చి శనగపప్పు, ఇవన్నీ వేసి ఒక 2 టేబుల్ స్పూన్లు పల్లీలు మనకి టేస్ట్ వేరే డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి, అందుకని కంపల్సరీ పల్లీలు యాడ్ చేసుకోవాలి. వేసుకుని అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఒక 8 నుంచి 10 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. మనకి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి మీరు ఎంత తింటారో దానికి తగ్గట్టు తీసుకోవచ్చు. వేసుకొని అవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలా చేసుకుని చల్లారి పెట్టుకుని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇది ఒక కోర్స్ పేస్ట్లో చేసుకోవాలి, కొద్దిగా బరకగానే చేసుకోవాలి, మరి ఫైన్గా కాకుండా. ఇప్పుడు వేరే పాన్ తీసుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి, చాలా కొద్దిగా వేసుకుని మనం ఇందాక కట్ చేసుకుని పెట్టుకున్న గోంగూర 2 to 3 minutes ఫ్రై చేయాలి. కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే గోంగూర మనం మిక్సీలో వేయము, అంతా కూడా మెత్తగా ఇక్కడే అయిపోవాలి. అందుకని ఫ్రై అయ్యి ఉడికేలాగా మెత్తగా అయిపోయేలాగా మనం ఫ్రై చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇలా చేసుకుని మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ దీనికి యాడ్ చేసుకోండి. గోంగూరకి సరిపడిన మనకి కొంచెం పుల్లగా ఉండాలి కాబట్టి దానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. దాంట్లోకి కావాల్సినంత సాల్ట్, మీరు ఎంత సాల్ట్ తింటారో దాన్ని బట్టి యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి అదంతా కూడా బాగా ఉడకనివ్వాలి, దగ్గర పడినివ్వాలి. కొద్దిగా దగ్గర అయిన తర్వాత అందులో కొద్దిగా చిటికెడు పసుపు వేసుకొని ఇది పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడికి మనం పోపు వేస్తున్నాము. ఇందాక ఆల్రెడీ వాడిన ప్యానే వాడుతున్నాను నేను ఇక్కడ. అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. వేసుకుని 1 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసి ఇవన్నీ కూడా ఫ్రై అవ్వాలి. అవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువ, మనం క్వాంటిటీని బట్టి ఇంగువ కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇంగువ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. వేసుకుని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. అయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టి వేసుకోవాలి. అందులో 2-3 ఎండుమిర్చి చిన్నగా ముక్కలు వేసుకుని ఇవంతా కూడా కొద్దిగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, పోపు మాడిపోకూడదు. ఇప్పుడు అందులోకి కొన్ని రెబ్బలు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఈ పోపు అంతా కూడా మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలోకి వేసుకుని మిక్స్ చేసుకుందాం. మీరు సాల్ట్ చూసుకుని సరిపోతే ఇంకొద్దిగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి, నేను ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను. అంత అయిపోయిన తర్వాత పచ్చి ఉల్లిపాయ ముక్కలు, అవి మనం ఏం వేయించకూడదండి, పచ్చి వేస్తేనే ఇందులోకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అవి యాడ్ చేసేసి ఒక్కసారి అంతా కూడా మొత్తం అంతా కలిపేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. అంతే, మనకి క్యాటరింగ్లో కానీ మనకి కర్రీ పాయింట్స్ ఉంటాయి కదా, వాటిల్లో కానీ చేసే గోంగూర పచ్చడి ఈ పద్ధతిలో చేస్తారు. నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో నాకు చెప్పండి. ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దీత్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.